డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మన సిలబస్లో భాగంగా ఢిల్లీ సుల్తాన్ అనే పాఠంలో ఇంపార్టెంట్ బిట్ల గురించి అధ్యయనం చేద్దాం. అల్లావుద్దీన్ ఖిల్జీ వివాహం చేసుకున్న రాజపుత్ర స్త్రీ ఎవరు అన్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీ వివాహం చేసుకున్న రాజపుత్ర స్త్రీ ఎవరు అన్నారు అంటే పద్మావతి, దేవలదేవి, జోధాబాయి, కమలాదేవ అన్నాడు. పద్మావతిని వివాహం చేసుకోవాలని చాలా ట్రై చేసిండు, కానీ వీలు కాలేదు. ఆమె జౌహార్ చేసుకుంది, అగ్నిలో దూకి ఆహుతైంది. మనం పద్మావతి అనే సినిమాలో దీపికా పడుకునే వ్యవహారం అంటే ఆమె పడిన బాధలని చూసినాం. నెక్స్ట్ దేవలదేవి కాదు, జోధాబాయి అక్బర్ భార్య. ఈయనట్టు చేసుకుంటాడు అక్బర్ ఎప్పుడు, ఈయనెప్పుడు. ఓకేనా. కమలాదేవి అనే ఆవిడ్ని ఈయన పెళ్లి చేసుకుండు. కమలాదేవిని వివాహం చేసుకుంటూ అసలు కమలాదేవి ఎవరు అని అంటే చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడు ఢిల్లీ చక్రవర్తిగా పరిపాలన చేస్తున్నప్పుడు గుజరాత్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలన చేస్తుందంటే గుజరాత్ అనేటటువంటి ప్రాంతాన్ని రాజు సోలంకి వంశానికి చెందినటువంటి కర్ణదేవుడు అనే రాజు పరిపాలన చేస్తుండు. కర్ణదేవుడు అద్భుతంగా పరిపాలన చేస్తుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కన్ను వాడి మీద పడింది. ఎమ్మటే సైన్యానికి చెప్పాడు, మీరు వెళ్ళి కర్ణదేవుని ఓడించాలన్నారు. ఎందుకు సార్ అన్నారు. మీరు తప్పుగా నన్ను భావించొద్దు. ఆయన అన్న మాట ఏంటంటే కర్ణదేవుని ఓడించి వాళ్ళ ఆవిడ ఎవరు కమలాదేవిని, బిడ్డ దేవలదేవిని ఇద్దరిని తీసుకురండి. ఇంకో బిడ్డేమో అర్థమైందా, ఏమే దేవలదేవి, తల్లి పేరు కమలాదేవి, ఇద్దరిని తీసుకురండి. తీసుకొస్తే నేను తల్లిని చేసుకుంటా, నా కొడుకు కిజిరి ఖాన్ వాడు బిడ్డని చేసుకుంటాడు అన్నాడు. మొత్తానికైతే ఆ రాజ్యానికి వెళ్ళారు, కర్ణదేవుని ఓడించారు. ఆ టైంలో కమలాదేవి, దేవలదేవి పాపం ఇబ్బందులు పడతారు, ఈ దుర్మార్గులు మమ్మల్ని తీసిపోతారు అనుకుంటారు. అప్పుడు కమలాదేవి తన బిడ్డ దేవలదేవికి చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఈ దుర్మార్గుడు మన ఇద్దరిని తీసిపోతారమ్మా, ఓ పని చేయి, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకొని పో అన్నది. అమ్మ నేను వదిలి నేనెట్ట వెళ్ళానంటే నీకు అర్థం కావట్లేదే, నేను ఎట్లాగన్నా నా బతుకు నేను బతుకుతా కానీ నువ్వు వెళ్ళమ్మా అంటే అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి యాదవరాజ్యం యాదవరాజు చక్రవర్తులు రామచంద్ర దేవుడి సహకారాన్ని పొంది వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. కమలాదేవిని తీసుకెళ్లారు, అల్లావుద్దీన్ ఖిల్జీ వివాహం చేసుకున్నాడు. నెక్స్ట్ నూసిఫర్ అనే గ్రంథంలో అమీర్ ఖుస్రో దేనిని గురించి చర్చించాడన్నాడు. నూసిఫర్ అనేది ఒక గ్రంథం. ఆ గ్రంథంలో అమీర్ ఖుస్రో దేనిని గురించి చర్చించాడన్నాడు. అమీర్ ఖుస్రో 8 మంది మొఘల్ చక్రవర్తుల దగ్గర, 8 మంది ఢిల్లీ సుల్తాన్ల చక్రవర్తుల దగ్గర పనిచేశాడు. ఫస్ట్ బాల్బన్ దగ్గర పనిచేశాడు, తర్వాత గియాసుద్దీన్ తుగ్లక్ దగ్గర పనిచేశాడు, చివరికి గియాసుద్దీన్ తుగ్లక్ దగ్గర పనిచేశాడు. చూడండి, బాల్బన్ నుంచి గియాసుద్దీన్ తుగ్లక్ వరకు పరిపాలన చేశాడు. 8 మంది ఢిల్లీ సుల్తాన్ దగ్గర పనిచేశాడు. ఈయన ఏమన్నాడు తెలుసా, నేను ఇంత అద్భుతంగా పుస్తకాలు రాస్తున్నా, ఇంత అద్భుతంగా పాడుతున్నానంటే భారతదేశంలో ఉండబట్టే పాడుతున్నానని చెప్పాడు. భారతదేశ రామచిలుక అని ఎవరిని పిలుస్తారంటే అమీర్ ఖుస్రోని పిలుస్తారు, భారతదేశ రామచిలుక అని. ఓకే కదా, అది బాగా గుర్తుపెట్టుకోండి. తూతూకా హిందువా ఏదో పేరుతో పిలుస్తారు. ఇక చూడండి, నూసిఫర్ అనే గ్రంథంలో ఆయన భారతదేశ గొప్పతనం గురించి రాశాడు. నెక్స్ట్ రతిహాస్య గ్రంథంను రాసింది ఎవరు అన్నాడు. రతిహాస్య గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఢిల్లీ సుల్తాన్ ఆస్థానంలో జియాన్ నక్సబ్ అనేటటువంటి వాడు రతిహాస్య గ్రంథాన్ని రచించాడు. ఇది ఏ పుస్తకానికి ఆధారంగా వచ్చిందంటే శాతవాహనుల పాలనా కాలంలో వాత్సాయనుడు రచించిన కామసూత్రాలు అనే గ్రంథానికి ఆధారంగా వచ్చిందే రతిహాస్య గ్రంథం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వచ్చిన ఒక అద్భుతమైన గ్రంథం. నెక్స్ట్ సుల్తాన్ల కాలంలో సంగీతానికి ప్రసిద్ధి చెందిన నగరం ఏది అన్నాడు. ఎంత అద్భుతమైన బిట్ అండి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సంగీతానికి ప్రసిద్ధి చెందిన నగరం ఏది. ఢిల్లీయా, మురాదాబాదా, సుల్తాన్ గంజా, గ్వాలియర్ అంటే గ్వాలియర్ అనేటటువంటిది ఆ రోజుల్లో ఢిల్లీ సుల్తాన్ కాలంలో ప్రసిద్ధి చెందిన సంగీత నగరం. దీన్ని సంగీత నగరం అనే పేరుతో పిలిచేవారు. ఓకేనా. ఇట్లాంటి బిట్లు అడిగి మన కొంపం ముంచుతాడు. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీకి న్యాయమూర్తిగా ఎవరు నియమించబడినారంటే చూడండి, అమీర్ ఖుస్రో, ఇబన్ బటూటా, షంషీ షిరాజు, బరౌని. మహమ్మద్ బిన్ తుగ్లకు 1325 సంవత్సరం నుంచి 1351 వరకు పరిపాలించిండు.
ఆయన కాలంలో ఈ మొరాకో దేశస్థుడైన ఇబన్ బట్టూటా మన భారతదేశానికి వచ్చాడు. ఇగో ఈయనే ఇబన్ బట్టూటా మన భారతదేశానికి వచ్చిన విదేశీ రాయబారి. ఈయన మన దేశంలో ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజ్యానికి రాలే. విజయనగర చక్రవర్తి అయిన ఒకటో హరిహర్రాయలు ఉండే హరిహర్రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర్రాయలు 1336లో హరిహర బుక్కరాయలు అనేవారు విజయనగర రాజ్యాన్ని స్థాపించారన్నరే. వాళ్ళ ఆస్థానాన్ని కూడా సందర్శించాడు. ఈయన వాస్తవానికి విదేశీ రాయబారిగా వచ్చాడు. ఆ టైంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన చేస్తాడు. అనుకోకుండా మహమ్మద్ బిన్ తుగ్లక్తో ఈయనకి మంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరు క్లోజ్ అయ్యారు. ఆ సమయంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంకేమని చెప్పిండంటే, నువ్వు మళ్ళీ మీ మొరాకో దేశానికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండన్నాడు. ఎందుకు అన్నాడు, నీకు నా దగ్గర న్యాయశాఖ మంత్రిగా చూడు, ఢిల్లీకి న్యాయశాఖ మంత్రిగా నియమిస్తానని చెప్తే ఆయన ఇక్కడే ఉండిపోయాడు. కొన్ని రోజులు కోత్వాల్ శాంతి భద్రతల అంటే డీజీపీ అంటర్గా కమిషనర్గా కూడా పనిచేశాడు. తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ తరపున చైనా దేశానికి రాయబారిగా కూడా పనిచేశాడు ఇబన్ బట్టూటా బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంటు. న్యాయమూర్తిగా పనిచేశాడు, చైనా రాయబారిగా పనిచేశాడు. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన మొట్టమొదటి విదేశీ రాయబారిగా కూడా ఎన్నే చెప్తారు. దీంట్లో ఎన్ని పాయింట్లను చూడండి. విదేశీయులు విజయనగర సామ్రాజ్యానికి ఫస్ట్ ఎవరు వచ్చారంటే ఇబన్ బట్టూటానే వచ్చాడు హరిహర రాయల కాలంలో. ఓకే కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే వాస్తవ ఢిల్లీ సుల్తాన్ల స్థాపకుడిగా ఎవరి పేరు చెప్తారన్నారు. వాస్తవ ఢిల్లీ పరిపాలకుడు ఎవరిని చెప్తారు? ఐబకుని చెప్తారా, ముబారక్ ఖిల్జీని చెప్తారా, బాల్బన్ని చెప్తారా, ఇల్టుట్మిషన్ చెప్తారా అంటే వాస్తవ ఢిల్లీ సుల్తాన్ రాజ్య స్థాపకుడిగా ఇల్టుట్మిషన్ చెప్తారు. అసలు ఢిల్లీ సుల్తాన్ స్థాపకుడు ఎవరిని చెప్తారు? కుతుబుద్దీన్ ఐబక్ని చెప్తారు. కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు రాజధానిని లాహూరుగా పెట్టుకొని ఏదో టెంపరీగా పరిపాలన చేశాడు, టెంపరీగా. కానీ ఢిల్లీకి రాజధాని మార్చి ఢిల్లీని ఒక కట్టుదిట్టమైన పరిపాలన వ్యవస్థగా చేసిన వాడు ఈ ఇల్టుట్మిష్. కాబట్టి ఈయన వాస్తవ ఢిల్లీ సుల్తాన్ స్థాపకుడిగా చెప్తారు. మీరు ఏ మాత్రం అనుమానం లేకుండా ఇక రేపు ఎగ్జామ్ దగ్గర ఇబ్బంది పడకుండా ఉండేటట్టు నేను చెప్తాను, వినండి బాగా. ఓకేనా? ఇల్టుట్మిష్ని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, సుల్తాన్ రజియా యొక్క గొప్పతనం ఏంటి? భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ పరిపాలకులుగా చరిత్ర సృష్టించిన రజియా సుల్తాన్కు ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రజల కోరికతో పరిపాలకురాలైంది. మధ్యయుగంలో తొలి మహిళా పరిపాలకులుగా చరిత్ర పొందారు. ముస్లిం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పరిపాలకురాలైంది. పైవన్నీ కరెక్టేనా అంటే పైవన్నీ కరెక్టే. చూడండి, ప్రజల కోరికతో పరిపాలకురాలైంది. విషయం ఏంటంటే ఈమె తండ్రి పేరు ఇల్టుట్మిష్ పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయనకు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, అయ్యా ఇల్టుట్మిష్ గారు, మీకున్న మగ సంతానంలో అంతా పనికిరానోళ్ళే. అమ్మాయి అయినా అద్భుతం, ఒక మగరాయుల్లాగా అన్ని రకాల శిక్షణలు పొందుతుంది. అరుంధతి సినిమాలో అనుష్కలాగా అన్ని రకాల శిక్షణలు పొందుతుంది. గుర్రపు స్వారీ అన్నీ సూపర్. అందుకని మీ తర్వాత ఈ అమ్మాయినే మన ఢిల్లీ సుల్తాన్ రాజ్యానికి పరిపాలకురాలుగా చేయమని చెప్పి ప్రజలే వాళ్ళ నాన్న ఇల్టుట్మిష్కి చెప్పారు. అంటే ఈ అమ్మాయి పరిపాలకురాలు కావటం ప్రజలందరికీ ఇష్టమే. ఇక్కడ దురదృష్టం ఏందో తెలుసా, ఇంట్లో వాళ్ళ అమ్మకను వాళ్ళ అన్నదమ్ములకు నచ్చలే, అందరికీ నచ్చింది. నెక్స్ట్, మధ్యయుగంలో తొలి మహిళా పరిపాలకురాలంటే రజియా సుల్తాన్కు ఉన్న గొప్పతనం ఏంది? భారతదేశ చరిత్రలోనే మధ్యయుగంలోనే కాదు అసలు మొత్తంలో కూడా మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలుగా చెప్తారు. ఇకపోతే ముస్లిం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పరిపాలకురాలైందంటే ముస్లిం సిద్ధాంతాలు ఖురాన్ ప్రకారం చూస్తే ఆడవాళ్ళని అసలు అధికారంలో కూర్చోబెట్టడం కానీ తర్వాత వాళ్ళని రాజకీయాలు చేయించడం అనేది ఇష్టం ఉండదు ఆ సిద్ధాంతాలకి. కానీ ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవడ చక్రవర్తి అయ్యారు. మొత్తానికి 1336 సంవత్సరం నుంచి 1340 సంవత్సరం వరకు 4 సంవత్సరాల పాటు పరిపాలించింది. కానీ ఏమని తర్వాత కొంతమంది ఏమకి శత్రువులు ఎక్కువైపోయి చిహ్నగాని కూటం వాళ్ళు హత్య చేశారు, అది వేరే విషయం. మొత్తానికైతే మధ్యయుగ భారతదేశ చరిత్రలో అలజడి సృష్టించిన ఆవిడ. నెక్స్ట్, బాల్బన్ మంగోలు నుంచి భారతదేశాన్ని ఎలా కాపాడాడు? బాల్బను మంగోలు నుంచి రాజ్యాన్ని ఎలా కాపాడాడు భారతదేశాన్ని అంటే మంగోలుకి లంచాలిచ్చి తిప్పికొట్టాడా, ఓడించి తిప్పి పంపించాడా, సంధి చేసుకొని పంపించాడా? ఏది కాదంటే ఓడించి తిప్పి పంపించాడు. ఎలా అంటే బాల్బన్కి పెద్ద కొడుకు మహమ్మద్ అని ఉండేవాడు. ఈ మహమ్మద్ అనేవాడిని మంగోలును అణచివేయటానికే సపరేట్గా వాయువ్య భారతదేశంలో పెట్టేవాడు.
మంగోలులను అదుపు చేయటంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాడు ఆయన పెద్ద కొడుకైన మహమ్మదు. దురదృష్టం ఏంటంటే మంగోలుల దండయాత్ర వలని మరణించిన వ్యక్తి కూడా మహమ్మద్ అనమాట. ఏదేమైనా ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఓడించి తిప్పి పంపించాడనేది బాల్బన్ విషయంలో కరెక్ట్. ఓకే కదా. బాల్బన్ చూడండి, ఢిల్లీని సపరేట్గా ఒక కట్టుదిట్టమైన రాజ్యంగా చేసిన ఘనత బాల్బన్కి దక్కింది. బాల్బన్ ఉన్నన్ని రోజులు కూడా మంగోళ్ళు తోక జాడించలేదు. అందుకని ఆ కక్ష తీర్చుకోవటం కోసమే మహమ్మదుని చంపేశారని చెప్తారు. ఓకే కదా. నెక్స్ట్, మహమ్మద్ బిన్ తుగ్లక్ మంగోలుల నుండి భారత్ని ఎలా రక్షించాడు అన్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ మంగోలుల నుంచి భారతదేశాన్ని ఎలా కాపాడాడు అన్నాడు. ఆయనేమో వాళ్ళని ఓడించి పంపించాడు. మరి ఏం చేసిండు? ధైర్యంగా పోరాడి పంపించాడు, లంచాలు ఇచ్చి తిప్పి పంపించాడు, సంధి చేసుకొని పంపించాడు, కొంత రాజ్య భాగాన్ని ఇచ్చి పంపించాడంటే లంచాలు ఇచ్చి పంపించాడు. ఇదే ఈ నిద్రమొక్కడు చేసిన పని. అర్థమైందా? ఇండియాలో లేనిపోని సంస్కరణలు చేసిండు. ఏది? రాగి నాణ్యాలు, తోలు నాణ్యాలు ప్రవేశపెట్టడం, రాజధాని మార్చటం, గంగా యమున అంతర్వేది ప్రాంతాల్లో భూమి శిస్తులు పెంచటం, ఇష్టం లేకపోయినా విదేశీ యాత్రలకు దండయాత్రకు వెళ్ళటం, ఇవన్నీ చేస్తున్నప్పుడు వరుసగా మంగోళ్ళు దండయాత్రకు వస్తుంటే ఆ మంగోళ్ళు దండయాత్రకి ఏదో పెద్ద తలనొప్పిలాగుందని చెప్పి మళ్ళీ సైన్యాన్ని అటు పంపిస్తే ఖర్చు ఎక్కువైద్దని చెప్పి ఆ సైన్యానికి అయ్యే ఖర్చు బదులు మంగోళ్ళకి లంచాలు ఇస్తే వాళ్ళే వెళ్ళిపోతారని చెప్పి మంగోళ్ళు దండయాత్రకు వస్తుంటే మీరు అక్కడే ఉండండి, మీకు కావాల్సిన డబ్బులు ఇచ్చి పంపిస్తారని చెప్పి వాళ్ళకి లంచాలు ఇచ్చి పంపించాడు ఎవరు? ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. అందుకనే మంగోళ్ళకి ఏమైందంటే అలసైపోయింది. మనం దండయాత్రకి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు డబ్బులు ఇస్తారు, హాయిగా వెళ్ళి రావచ్చు అని చెప్పి ఎంత గమ్మత్తు అంటే సరిహద్దుల్లో ఉండి ఇండియా సరిహద్దుల్లోకి వచ్చి మహమ్మద్ బిన్ తుగ్లక్ వర్తమానం పంపించేవాళ్ళు. ఇదిగో మేము వచ్చినాం, లంచాలు ఇస్తావా అనేవాళ్ళు. అంటే చూడండి ఎంత దిగజారిపోయినరో. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో కానీ బాల్బన్ కాలంలో కానీ మంగోళ్ళకి నిద్ర లేకుండా చేశారు చక్రవర్తులు. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేసింది? వచ్చిన వాళ్ళకి లంచాలు ఇస్తే వాళ్ళకి అదే అలవాటు అయ్యి వీడికి వర్తమానం పంపించేవారు. మమ్మల్ని రమ్మంటే వాళ్ళు లంచాలు ఇస్తావా అని ఆ లెవెల్లో బెదిరించారు. మొత్తానికి రాజ్య ఆర్థిక పరిస్థితి దిగజారిపోవటానికి ఇది ఒక కారణం అని చెప్తారు. నెక్స్ట్, కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సార్వభౌముడిగా ఎందుకు పరిగణించబడలేదు? కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ రాజ్య స్థాపకుడు కదా, ఈయన్ని ఎందుకు చక్రవర్తిగా పరిగణించలేదు అని అంటే ఇతను సుల్తాన్గా పిలువబడలేదు, ఇతని పేరిట కుత్బా చదవబడలేదు. 1 మరియు 2 ఇతను ఒక బానిస కావటం వల్ల. ఇది బానిస కావటం అనేది తప్పు. అందరూ బానిసలే. బానిస వంశంలో వాళ్ళంతా బానిసలు. వాళ్ళ చక్రవర్తుల దగ్గర బానిసలుగా పనిచేయబట్టే వాళ్ళని బానిస వంశం అనే పేరుతో పిలుస్తారు. కుతుబుద్దీన్ ఐబక్ గోరీ మహమ్మద్ దగ్గర బానిసగా ఉన్నాడు. కుతుబుద్దీన్ ఐబక్కి ఇల్టిట్మిష్ వీళ్ళందరూ బానిసలే. అందుకని ప్రతి ఒక్కరు బానిసలు కాబట్టి ఆ వంశాన్ని బానిస వంశం అనే పేరుతో పిలుస్తారు. ఇది కారణం కాదు. ఇతడు సుల్తాన్గా పిలువబడలేదు. సుల్తాన్ అనే బిరుదు రావాలంటే ఏం చేయాలా అంటే ఆయన ఖలీఫా ఉంటాడే, ఖలీఫా గుర్తింపు ఉండాలి. అంటే భారతదేశంలో కుతుబుద్దీన్ ఐబక్కి ఖలీఫా గుర్తింపు లేదు. రెండోది, ఇతని పేరుతో కుత్బా చదవబడలేదు. అంటే శుక్రవారం నాడు మసీదుల్లో ఇస్లాం సోదరులు చదివేటటువంటి కుత్బా ఉంటుందే, ఆ కుత్బాలో ఈయన పేరు చదవలేదు. కుత్బాలో ఎవరి పేరైతే చదువుతారో వాడు సుల్తాన్గా గుర్తించబడినట్టు. అంటే ఈ 2 పనులు ఈయన కాలంలో జరగలేదు కాబట్టే ఈయన సుల్తాన్గా పిలువబడలేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖలీఫా గుర్తింపు ఉంటే కుత్బాలో చదువుతారు. అది అర్థమైంది కదా. ఖలీఫా గుర్తింపు ఫస్ట్ ఎవరు పొందారు? ఇల్టిట్మిష్ పొందిండు. అంటే కుతుబుద్దీన్ ఐబక్ టైంకి ఖలీఫా గుర్తించలేదని అర్థం. నెక్స్ట్, ఇస్లాం ప్రకారం పాలన చేయటాన్ని ఏమంటారు? ఇస్లాం ప్రకారం పరిపాలన చేయటాన్ని ఏమంటారు? ఫత్వా అంటారా, తహజీబ్ అంటారా, షరియత్ అంటారా? ఏది కాదంటే షరియతు. ఇస్లాం మత సూత్రాల ప్రకారంగా లేదా ఖురాన్ మత సూత్రాల ప్రకారంగా ఎవరైతే పరిపాలన చేస్తారో వాట్ ఈజ్ షరియత్. ఓకే, షరియా అనే పేరుతో షరియత్ అంటారంటే ఇస్లాం మత సిద్ధాంతాల ప్రకారంగా ఎవరైతే పరిపాలన చేస్తారో దాన్ని షరియత్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అందుకని అల్లావుద్దీన్ ఖిల్జీ మాట్లాడితే ఏమనేవాడంటే ఖలీఫాకు షరియతు తెలియదు, షరియతు తెలిసిన వాడిని నేను ఇస్లాం మత సిద్ధాంతాల ప్రకారంగా పరిపాలన చేయాలా లేదా అని నేను డిసైడ్ చేసుకోవాలి. రెండోది ఏందో తెలుసా? మతం వేరు, రాజకీయం వేరు. మతాన్ని రాజకీయాన్ని ఒకే ఘాటును చూడకూడదని చెప్పి మతాన్ని రాజకీయాన్ని వేరు చేయాలని ప్రయత్నం చేసిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అల్లావుద్దీన్ ఖిల్జీ తప్పితే మిగతా చక్రవర్తులంతా కూడా షరియత్ ప్రకారంగా ఇండియాని పరిపాలన చేశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఒక్కడే నేను షరియత్ ప్రకారం కాకుండా
నాకు నచ్చిన షరియత్ ఒకటే, మతాన్ని రాజకీయాలని వేరు చేయాలనేది నా షరియతు. ఆ ప్రకారంగా పరిపాలన చేస్తున్నా. రెండోది ఏంటి, షరియత్ అనేది అసలు ఖలీఫాలకే సరిగా తెలియదు, అలాంటోడు నాకు సలహాలు ఎట్టిస్తాడని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్, సుల్తాన్ల కాలంలో పాలకులు కులీనాలు అధికంగా ఏ దేశానికి చెందినవారు? మన భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల 5 రాజవంశాలు కదా, బానిసా, ఖిల్జీ, తుగ్లకు, సయ్యద్ అది లోడీ వంశం కదా. ఈ 5 రాజవంశాల్లో ఉన్న చక్రవర్తులు లేదా కులీనులు అంటే ధనవంతులు ఏ దేశానికి చెందిన వాళ్ళు అన్నాడు అంటే ఆఫ్ఘనిస్తానా, టర్కీయా, బెలుచిస్తానా, పర్షియా అంటే టర్కీ దేశానికి చెందిన వాళ్ళు. అందుకనే చూడు, టర్కీ దేశం వాళ్ళు చెందిన వాళ్ళు కాబట్టే ఖలీఫా అధికారాన్ని గుర్తించారు. ఓకేనా, ఖలీఫా అధికారాన్ని గుర్తించారు. సున్నీ మతం, టర్కీ సుల్తాన్ ఖలీఫా ఏ సిద్ధాంతాలు, ఇస్లాం మతంలో సున్నీ మత సిద్ధాంతాన్ని పాటించాలంటారు. అందుకని ఆ విధానాన్ని అమలు చేశారు. నెక్స్ట్, మద్యపాన తయారీ మరియు అమ్మకాలు కొనుగోళ్లపైన నిషేధం విధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అన్నారు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మద్యపాన నిషేధం వీటిపైన నిషేధం విధి. గమ్మత్తేం తెలుసా, రాజ్యంలో మద్యపానం కానీ ధూమపానం కానీ ఉంటే తోలు తీస్తన్నాడు. ఎట్టి పరిస్థితులు అవేమి ఉండకూడదు, ప్రజల్ని బానిసలుగా చేయొద్దు అన్నాడు. గమ్మత్తేం తెలుసా, మద్యపానాన్ని ఆయన నిషేధించిండు, కానీ 24 గంటలు సార్ ఆన్లోనే ఉంటారు. అర్థమైనా, ఫుల్ తాగుబోతు. ఎంత దుర్మార్గం అంటే చక్రవర్తి అయిన కొడుకుల్ని దగ్గర కూర్చోబెట్టుకొని తాగేవాడు. కొడుకులు వద్దులే నాన్న అంటే రాండ్రా నాయన ఓ పెగ్గేయండి అని చెప్పి కొడుకుల్ని కూడా బానిసల్ని అంటే మద్యానికి బానిసల్ని చేశారు. అందుకని కొడుకులు దేనికి పనికి రాకుండా పోయారని చెప్తారు. అర్థమైందా, అక్షర జ్ఞానం లేకుండా మద్యపానానికి అలవాటు పడి కొడుకులు కూడా అలా పతనం కావటానికి అల్లావుద్దీన్ ఖిల్జీ కారణం అంటారు. ఆ విషయం పక్కన పెడితే మద్యపానాన్ని నిషేధించి మద్యపానానికి బానిసైన చక్రవర్తి ఎవరంటే మన అల్లావుద్దీన్ ఖిల్జీ. మొత్తానికి రాజ్యంలో ఆ అమ్మకాలు జరగొద్దని కట్టుదిట్టం చేసి పడేసాడు. మరి ఆ అమ్మకాలు జరగొద్దన్నప్పుడు ఈయనట్టుగా ఉన్నాడు, ఈయన చక్రవర్తి కాబట్టి కొన్నాడు కదా. నెక్స్ట్, క్రినివానిలో బానిస కాని వారు ఎవరు? బానిస వంశంలో ఉన్నారు వాళ్ళంతా బానిసలు అన్నాం కదా, ఇందులో కాని వాళ్ళు ఎవరు? బాల్బను, ఇల్టిట్మిష్, కుతుబుద్దీన్ ఐబక్, అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ బానిస కాదు. ఓకేనా, ఎందుకు, ఈయన బానిస వంశం కాదు కానీ ఖిల్జీ వంశం కదా. బాల్బను, ఇల్టిట్మిష్, కుతుబుద్దీన్ ఐబక్, అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ఖిల్జీ వంశం. వీళ్ళు ముగ్గురు బానిస వంశం. బానిస వంశంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఓకేనా, 10 మంది. ఈయన బానిస వంశం కాదు. నెక్స్ట్, అల్లావుద్దీన్ ఖిల్జీ ద్వారానే ప్రవేశపెట్టబడిన కొత్త విధానం ఏది? అల్లావుద్దీన్ ఖిల్జీ ద్వారానే ప్రవేశపెట్టిన కొత్త విధానం అనగానే గుర్తు రావాలి. ఓకేనా, బాహుబలి, మగధీర సినిమా గుర్తుకు రావాలి, బాదుషా గుర్రం గుర్తుకు రావాలి. చూడు, భూ సంస్కరణలు, గుర్రాల నాణ్యత పరీక్ష, శిస్తు విధానం అన్నీ అంటే గుర్రాల నాణ్యత పరీక్ష అల్లావుద్దీన్ ఖిల్జీకి గొప్ప పేరు తీసుకొచ్చింది. ఏం చేసేవాడంటే గుర్రాలని సైన్యాన్ని పోషించే వాళ్ళు ఉంటారే ముక్తీలు, రాష్ట్రానికి పరిపాలకులు ఎవరు? ముక్తీలు కదా, వాళ్ళని ఇక్తా పరిపాలకుని ముక్తి అంటారు కదా. ఈ ముక్తీలు అల్లావుద్దీన్ ఖిల్జీ కంటే ముందు ఎక్స్ట్రాలు చేసేవాళ్ళు. ఏం ఎక్స్ట్రాలు చేసేవాళ్ళు అంటే ఒక ముక్తి ఉండనుకో, నేను 50,000 మంది సైన్యాన్ని పోషిస్తున్నా, నా దగ్గర 50,000 గుర్రాలు ఉన్నాయని చెప్పేవాడు. ఇంకొక ముక్తి ఏమని చెప్పేవాడంటే నా దగ్గర 50,000 ఉన్నాయి, నా దగ్గర 50,000 గుర్రాలు ఉన్నాయి, 50,000 మంది సైనికులు ఉన్నాయని లిస్టు రాసి పంపించేవాళ్ళు. ఈ చక్రవర్తులు ఏం చేసేవాళ్ళు, నిజంగానే ఉన్నారనుకొని వాటికి కావాల్సిన డబ్బు మొత్తం మీరు వసూలు చేసుకొని వాడుకోండి అనేవాళ్ళు. అల్లావుద్దీన్ ఖిల్జీ కంటే ముందు ఆ భూస్వాములు లేదా ముక్తీలు అనేవాళ్ళు అట్లా చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు. ఉండేది 30,000 ఉంటారు, కానీ రికార్డుల్లో 50,000 మంది రాసి పంపిస్తారు. అల్లావుద్దీన్ ఖిల్జీ కంటే ముందున్న చక్రవర్తులు నిజంగా వాళ్ళు 50,000 ఉన్నారా 30,000 ఉన్నారా అని తెలియక డబ్బులు పంపించుకోగలరు, లేకపోతే మీరే ఆ భూమి శిస్తు వసూలు చేసుకొని మీరే వాడుకొని మీలో మాకు పంపిండి అనేవాళ్ళు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎంత టాలెంటెడ్ అంటే అసలు వాడి దగ్గర 50,000 మంది సైన్యం ఉన్నారా లేరా అని అబ్జర్వేషన్ చేసేవాడు. అప్పుడప్పుడు వెళ్ళి పరీక్షించేవాడు. అర్థమైనా, పరీక్షించడమే కాకుండా ఆ ముక్తి ఈ ముక్తి దొంగలయ్యారనుకో, నేను నీ సైన్యాన్ని చూడటానికి వస్తాను అన్నాడనుకో, ఈ ముక్తిగాడు ఏం చేస్తాడో తెలుసా, వాడికి ఫోన్ చేసి నీ దగ్గర సైన్యాన్ని నాకు పంపించు, నేను రాజు రాగానే ఆ సైన్యాన్ని అంతా నీ సైన్యాన్ని కూడా నా సైన్యమే చూపిస్తా,
రాజు వెళ్ళిపోయాక మళ్ళీ నీ దగ్గరికి వస్తుంటే నా సైన్యాన్ని నీ దగ్గరికి పంపిస్తా, అప్పుడు నువ్వు చూపించని దొంగలాట అంటే ఇద్దరు దొంగలు ఊర్లు పంచుకునేవాళ్ళు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేసిందో తెలుసా, ఆ ముక్తి సైన్యానికి ఒక గుర్తు గుర్రాలకి వెనక తోక దగ్గర ముద్ర వేసిండు. దాన్ని డాక్ చౌకీలు అంటారు. అంటే పలానా ముక్తి ఉన్ననుకో వీడికి 50,000 మంది సైన్యం ఉన్నారు. ఈ 50,000 మంది గుర్రాలు ఉన్నాయనుకో 50,000 గుర్రాలకి తోక దగ్గర ఒక గుర్తు, ఉదాహరణకి స్వస్తిక్ గుర్తు ఏదో గుర్తు అనుకోండి. ఇంకొక ముక్తి ఉన్నాడు, వాడికి 50,000 మంది సైన్యం ఉన్నారు. వాళ్ళ సైన్యం గుర్రాలకి ఏం చేసేవాడు, ఒక తామర పువ్వు ఏదో వేసేవాడు, పువ్వు వేసేవాడు. వేస్తే ఆ గుర్తు చూస్తే ఎమ్మటి గుర్తుపట్టవచ్చు, ఈ గుర్తు పలానా ముక్తికి మనం ఇచ్చిన గుర్తు. మరి ఆ గుర్రం ఏడుంది ఏంది అంటే వాడు ఈడు దొంగలాటలాడతారనమాట అని ఎప్పటికప్పుడు చర్య తీసుకోవటానికి వీలవుతుంది అన్నట్టుగా చూడండి. గుర్రాల నాణ్యత పరీక్ష చేసిన ఫస్ట్ చక్రవర్తి ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. మంత్రిగా బాల్బన్ చేసిన సంస్కరణలు ఏంది? బాల్బను బానిస వంశంలో చక్రవర్తి కావటానికంటే ముందు మంత్రిగా పనిచేసిండు. ఆయన నాసిరుద్దీన్ తుగ్లక్ దగ్గర కొద్ది రోజులు నాసిరుద్దీన్ అనేటటువంటి చక్రవర్తి దగ్గర, నాసిరుద్దీన్ అంటే ఇల్టిమిష్ తర్వాత వరుసగా వచ్చిన చక్రవర్తిలో నాసిరుద్దీన్ దగ్గర కొన్ని రోజులు మంత్రిగా పనిచేశాడు. ఆ సమయంలో ఏం సంస్కరణలు చేశాడు? సరిహద్దు భద్రత పెంచాడు, అమీరు సర్దార్ల తిరుగుబాటు అణచివేసాడు, సమర్థవంతమైన సైన్యాన్ని తయారు చేశాడు, పైవన్నీ చేశాడు. నాసిరుద్దీన్ అనేటటువంటి వాడు జస్ట్ చక్రవర్తి మాత్రమే. ఈయన చాలా నిజాయితీపరుడు నాసిరుద్దీన్. ఈయన ఏం చేసేవాడంటే ఈ మన ఇల్టిమిష్ తర్వాత రజియా సుల్తాన్ తర్వాత వరుసగా చక్రవర్తులు మారారు. ఆ మారిన టైంలో కాస్త కూస్తూ నిలదొక్కున్న చక్రవర్తి ఎవరంటే నాసిరుద్దీనే. ఈయన ఎంత నిజాయితీపరుడంటే చక్రవర్తిగా ఉండి ఖురాన్ పుస్తకాలు మసీదుల దగ్గర అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవనం గడుపుకునేవాడు. బాల్బను ఇవన్నీ చక్రవర్తిని చేసిండు. బాల్బన్ చేయబట్టే నేను చక్రవర్తి అయిందని చెప్పి బాల్బన్కి పూర్తి బాధ్యత అప్పచెప్పిండు. బాల్బన్ని మంత్రిని చేస్తే బాల్బన్ చూడండి సరిహద్దు భద్రతలు పెంచాడు. ఎందుకు? మంగోళ్ళ దండయాత్ర రాకుండా. అమీరు సర్దార్ల తిరుగుబాటును అణిచివేసిండు. అంటే సామంతులు అనేవాళ్ళు అమీర్లు సర్దార్లు ఎవరైనా తిరుగుబాటు చేస్తే ఉక్కుపాదంతో అణిచివేసిండు. సమర్థవంతమైన సైన్యాన్ని తయారు చేసిండు విదేశీ దండయాత్రను ఎదుర్కోవటానికి. ఇన్ని రకాలుగా నాసిరుద్దీన్ కాలంలో బాల్బన్ మంత్రిగా ఉండి ఎన్నో సంస్కరణలు చేశాడు. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప సైన్యాన్ని శాంతి భద్రతతో పాటు దేనికోసం సిద్ధం చేశాడు? అసలు భారతదేశంలో అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. శాంతి భద్రతతో పాటు దేనికోసం ఏర్పాటు చేశాడంటే మంగోలుల తిరుగుబాటు అణచటానిక, మార్కెట్ సంస్కరణ అమలుపరచటానిక, గుర్రాల నాణ్యత గుర్తించటానిక, పైవన్నిటిక అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఢిల్లీ సుల్తాన్ రాజ్యం 1206లో స్థాపించినప్పటి నుంచి చివరి వరకు ఒకటే సమస్య, మంగోలుల సమస్య. ఈ మంగోలులను అణచివేయటానికే అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రత్యేకంగా శాంతి భద్రతతో పాటు గొప్ప సైన్యాన్ని మంగోలను అణచివేయటం కోసం ఏర్పాటు చేశాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మంగోలను అణచివేయటానికి అల్లావుద్దీన్ ఖిల్జీ ఉల్గు ఖాన్ అని ఒక సేనాపతిని, ఆయన తోడల్లుడైనటువంటి ఉల్గు ఖాన్ సపరేట్గా పెట్టిండు. వానితో మంగోల్ని ముప్పు తిప్పలు పెట్టించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వ్యవసాయ అభివృద్ధికి ఫిరోజ్ షా తుగ్లక్ తీసుకున్న చర్యలు ఏంటి అంటే బంజరు భూములను సాగులోకి తెచ్చాడు, కరెక్టే. చాలా వ్యవసాయ కాలువలు తవ్వించాడు, కరెక్టే. చెరుకు గోధుమ లాంటి పంటలను ప్రోత్సహించాడు. పైవన్నీ కరెక్టే. ఈ పైవన్నీ కరెక్టే నేను అటు కొట్టిపడేట్లే. చూడండి, ఈయనకంటే ముందు వీళ్ళ బాబాయ్, ఓకే, ఈయనకంటే ముందు వీళ్ళ అన్నయ్య అంటే ఇద్దరు అన్నదమ్ములు మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన చేసిండు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎన్నో సంస్కరణ చేయాలనుకుంటూ విఫలమైపోయిండు. ఆ విషయాన్ని నేను గమనించిండు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ విషయాల్లో వైఫల్యం చెందిండో వాటన్నిటినీ గుర్తించాడు. మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా చేయాలని చెప్పి ఎన్నో పర్ఫెక్ట్ ప్రణాళికలు వేసుకుండు. చూడండి, బంజరు భూముల్ని సాగులోకి తెచ్చాడు. అంటే వ్యవసాయ అభివృద్ధిని పెంచితే ప్రజలు పన్నులు పర్ఫెక్ట్గా కడతారు. ప్రజలు పన్నులు కడితే ఆ వచ్చే ఆదాయంతో సైన్యాన్ని పోషించవచ్చు. అప్పుడు విదేశీ దండయాత్రను ఎదుర్కోవచ్చు అనేది దీని లక్ష్యం, కరెక్ట్. రెండోది, చాలా వ్యవసాయ కాలువలు దువ్విచ్చాడు. కేవలం వర్షాల మీద ఆధారపడే వ్యవసాయం వల్ల రైతులకి కరెక్ట్గా పంటలు పండలేదనుకో అప్పుడు వాడు శిస్తు కట్టలేడు. అందుకని వ్యవసాయం ఆధారపడాల్సింది ఏంటంటే కాలువల మీద ఆధారపడాలి.
మన భారతదేశం ఉత్తర భారతదేశంలో జీవనదులు ఉన్నాయి. ఆ జీవనదుల నీళ్ళని కాలువల ద్వారా పంట పొలాలకు అందిస్తే పంటలు విపరీతంగా పండినాయి అనుకో, రైతులు విపరీతంగా ట్యాక్స్ కడతారు. అప్పుడు సమస్యలన్నీ పరిష్కారం అయితే అని చెప్పి కాలువలు దవ్విచ్చాడు. అందుకని ఇతన్ని రైతు బాంధవుడు అనే చక్రవర్తి అనే పేరుతో పిలుస్తారు, ఫిరోజ్ షా తుగ్లక్ని. నెక్స్ట్ చూడండి, చెరుకు, గోధుమ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కమర్షియల్ క్రాప్స్, వ్యవసాయ పంటల్ని పండించాలని చెప్పి రైతుల్లో మోటివేషన్ చేసిన చక్రవర్తి ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. చెరుకు తర్వాత గోధుమే కాదు, ప్రత్యేకంగా పట్టుపురుగుల పెంపకం మీద కూడా ఈయన ఇంట్రెస్ట్ చూపించాడు. అది ఈయన చేసిన గొప్ప పనులు. నెక్స్ట్, ఉర్దూ భాషలో ఆదికవిగా పేర్కొన్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఎవరు? అబూబకరు, ఇబన్ బటూటా, మాలిక్ కఫూరు, అమీర్ ఖుస్రో. అసలు మాలిక్ కఫూరు కవే కాదు, వాడు సైనికుడు. అమీర్ ఖుస్రో, ఓకే కదా, అమీర్ ఖుస్రో ఉర్దూ భాషలో ఆదికవిగా పేరు పొందాడు. ఇతడు పర్షియా దేశం వాడు. పర్షియా దేశానికి చెందిన ఇతన్ని బాల్బన్ కొడుకైన మహమ్మదు భారతదేశానికి తీసుకొచ్చాడు. నేను గతంలో చెప్పా, 8 మంది మొఘలు చక్రవర్తుల దగ్గర ఈయన 8 మంది ఢిల్లీ సుల్తాన్ల దగ్గర ఈయన పనిచేశాడు. ఫస్ట్ బాల్బన్ దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత చూడు, బాల్బన్ అంటే బానిస వంశానికి చెందిన బాల్బన్ దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత తుగ్లక్ వంశానికి చెందినటువంటి గియాజుద్దీన్ తుగ్లక్ వరకు ఇతని పరిపాలన చేశాడు. ఈయన వాళ్ళ పరిపాలనలో కవిగా, రచయితగా పనిచేశాడు. ఈ మధ్యలో 8 మంది చక్రవర్తులకి ఈయన కవిగా పనిచేశాడంటారు. ఈయన రాసినటువంటి గ్రంథాల్లో బాగా పాపులర్ అయినటువంటి ఏంటంటే ఆష్కీ అనేటటువంటి ఒక ప్రేమ కథ ఈయనకి గొప్ప పేరు తీసుకొచ్చిందంటారు. అల్లావుద్దీన్ ఖిల్జీ కొడుకైన ఖిజిర్ ఖాన్కి తర్వాత గుజరాత్ పరిపాలకుడైన కర్ణదేవుడి బిడ్డ దేవలదేవికి మధ్య లవ్ స్టోరీని తెలియజేస్తూ ఆష్కీ అనే గ్రంథం రాశాడు. రెండవది తుగ్లక్ నామా అనే గ్రంథాన్ని కూడా ఈయనే రాశాడు. గియాసుద్దీన్ తుగ్లక్ చరిత్ర గురించి తుగ్లక్ నామా రాశాడు. ఈయనకి గొప్ప పేరు తీసుకొచ్చింది. అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా కాలంలో మాలిక్ కాఫర్ మన కాకతీయ సామ్రాజ్యంపైకి దండయాత్రకు వచ్చినప్పుడు మాలిక్ కాఫరు 100 ఏనుగుల మీద బంగారాన్ని తీసుకొచ్చాడని చెప్పి ఆంధ్రదేశానికి చెందిన రెండో ప్రతాపరుద్రుడు మాలిక్ కాఫర్ చేత ఓడిపోయి అల్లావుద్దీన్ ఖిల్జీకి 100 ఏనుగుల మీద బంగారాన్ని పంపించాడంటే అసలు ఆంధ్రదేశం ఇంకెంత సిరి సంపదలతో ఉందో అని చెప్పి మన ఆంధ్రదేశ సిరి సంపదల గురించి గొప్పగా రాసిన రచయిత ఎవరంటే అమీర్ ఖుస్రో. ఈయన్ని భారతదేశ రామచిలుక అనే పేరుతో పిలుస్తారు. అంతేకాదు, ఢిల్లీ సుల్తాన్ల గొప్పతనాన్ని రాయటమే కాదు, వాళ్ళు చేసిన చిన్న తప్పులు కూడా విమర్శనాత్మకంగా రాసిండు. ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనని విమర్శనాత్మకంగా కూడా రాసిన వ్యక్తి ఇతడు. ఏమన్నాడో తెలుసా? ఢిల్లీ సుల్తాన్ చక్రవర్తి, ఢిల్లీ సుల్తాన్ అనేవాడు పెట్టుకున్న కిరీటంలో ప్రతి రత్నం చూడండి, ఢిల్లీ సుల్తాన్ పెట్టుకున్న కిరీటంలోని ప్రతి రత్నం పేదవాడి చెమట బిందువు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే అమీర్ ఖుస్రో. నెక్స్ట్, ఏ 2 భాషల సమ్మేళనమే ఉర్దూ భాషని అడిగిండు. మన భారతదేశంలో పారసీక భాష ప్లేస్లో ఉర్దూ భాష డెవలప్ అయింది. ఉర్దూ అనేది ఒక వ్యవహారిక భాష. ఇది సైనిక గుడారాల్లో సైనికులు మాట్లాడుకునే ఒక సాదాసీదా భాష. ఈ భాష తర్వాత కాలం అనేక మార్పులు చేర్పులకు గురై రాజుల యొక్క అధికార భాషగా మారింది. పారసీక భాష ప్లేస్లో ఉర్దూ అధికార భాష అయింది. ఉదాహరణకి మన గోల్కొండ నవాబుల కాలంలో పారసీక భాష ప్లేస్లో ఉర్దూ చిన్నగా డెవలప్ అయింది. ముఖ్యంగా నిజాం నవాబుల కాలంలో 1884 సంవత్సరం నుంచి అసలు పారసీక భాష ప్లేస్లో ఉర్దూయే రాజభాష అయిపోయింది. అంతగా ప్రభావితం చేసిన ఈ ఉర్దూ అనేది ఏ 2 భాషల సమ్మేళనంగా వచ్చిందంటే హిందీ, పారసీకం ఈ 2 భాషల కలయికే ఉర్దూ భాష అయిందంటారు. ఓకేనా? హిందూ పారసీక భాషల కలయికే ఉర్దూ భాష అయిందంటారు. సైనిక గుడారాల్లో వాళ్ళు మాట్లాడుకునే భాష ఉర్దూ భాష. అర్థమైంది కదా? మన గోల్కొండ మనకి 2 తెలుగు ప్రాంతాలను పరిపాలన చేసిన గోల్కొండ కుతుబ్-షాహీల కాలంలో దక్కన్ ఉర్దూగా డెవలప్ అయింది. దక్కన్ ఉర్దూని డెవలప్ చేసిన గోల్కొండ కుతుబ్-షాహీ చక్రవర్తులు ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇద్దరు దక్కన్ ఉర్దూని డెవలప్ చేశారు. ఇకపోతే నిజాం నవాబులలో
6వ నిజామైన మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనా కాలంలో ఈ ఉర్దూని రాజభాషగా చేయటం జరిగింది.